ఆత్మగౌరవాన్ని చంపుకునే వ్యక్తిని తాను కాదని అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఇక మాల మాదిగల హక్కుల కోసం 20 ఏళ్లు ఉద్యమించానని వాళ్లకు ఏమి చేయాలో తనకు తెలుసునని అన్నారు. వైసీపీ నేత ఈరలకప్ప అలాగే ఎమ్మెల్యే నువ్వా గుండుముల తిప్పేస్వామినా అన్న వ్యాఖ్యలకైతే ఆయన స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని కొనియాడారు. సూపర్ 6 పథకాల అమలు చేయటంలో తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అంటున్నారా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక కక్ష సాధింపుల కోసం కాదు, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులు వైసీపీ నేతలు కోరుకుంటున్నారేమో, కానీ తమ నాయకులు మాత్రం అలాంటివి కోరుకోవట్లేదని చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తా, దాన్ని బానిసత్వం అనుకుంటే మీ కర్మ. గౌరవించడాన్ని, రెస్పెక్ట్ చేయడాన్ని బానిసత్వం అనుకుంటే నువ్వు చేసేదాన్ని నేను చేస్తానని అనుకోవద్దు. నీ కళ్ళతో చూడొద్దు, ఎంఎస్ రాజు కళ్ళతో చూడు. పాపం నువ్వు చేస్తాను కదా. మా పిల్లలు చెప్తాను, కౌంటింగ్ నుంచి బయటకు వస్తానే ఏ వెహికల్లో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయినారంటే ఇతన్ని. మీరు కూడా చూసినారనుకుంటే మీడియా మిత్రులు. పాపం వెనకలే ఎవరో కార్యకర్తలు ఎక్కించుకుంటే పోతారు. దాన్ని బానిసత్వం అంటారు. ఎర్రలెక్కపన్న ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు ఎంఎస్ రాజు. గుర్తుపెట్టుకో. దళిత జాతి ఉద్దానం నువ్వు మాట్లాడుతాను. 20 సంవత్సరాలు నేను మాలా మాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వాడిని. నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో. నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, మిగతా చిన్న చిన్న అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు, నెల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తా. ఏ ఏ కులాలకి ఎన్నెన్ని ఇచ్చింది, మాదిగలకి, మాలలకి, బీసీలకి, అన్ని కులాలకి ప్రాధాన్యతనిస్తా. దాంట్లో నా మాలా మాదిగలకి ఎక్కువ శాతం ఇస్తా. మా పార్టీ నాయకులకు కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ అంటే అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి మాట ఇంకా సంక్షేమ పథకాలు ఇవి చూడండి, ఆడబిడ్డనిది వచ్చి నెల అయిందయ్యా. పెన్షన్ పెంచినాం. మీరు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు అయింది. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాం, 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది మీకు. మా నాయకుడు మొదటి నెలలోనే ఇచ్చాడు. చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చాడు. రేపు నెల నుంచి 4,000 ఇస్తాడు. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ నాయకుడు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కానీ, మా ప్రభుత్వం కానీ, మా ప్రభుత్వ అధినేత కానీ